నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమావాస్య అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక తెలియని భయం, అంతా ఎక్కువగా నెగిటివ్గానే జరుగుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటూ ఉంటారు. అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉందో, ఈ అమావాస్య రోజు నుంచి పంచగ్రహ కూటమి అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అంతా అంటే నెగిటివ్గానే జరగబోతుంది అని చెప్పి మనం కొంతవరకు వింటున్నాం. ఇదంతా నిజమే అంటారా, అపోహ అంటారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అయితే మనిషికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే గనక, గ్రహ సంచారం అనేటటువంటిది ప్రతి మనిషి మీద ఆధారపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్షిభూతము. ప్రతి మనిషికి ఏదో ఒక ఫోర్స్ లేకుండా ఒక మనిషి జీవితకాలం అనేటటువంటిది గడవదు. ఏదో ఒక ఫోర్స్ అనేటటువంటిది మనిషిని నడిపిస్తూ ఉంటుంది. అలాగే శాస్త్రం చెప్పినటువంటి విధానం ఏంటి అంటే గనక, గ్రహగతులను పట్టే మనిషి యొక్క సుఖదుఖాలు, పాపపుణ్యములు, భూమి మీద నడిచేటటువంటి ప్రతి ఒక్క జీవరాశి యొక్క పుణ్య ఫలితము, అలాగే మనిషి యొక్క ఆయు ప్రమాణం నిర్ణయించేటటువంటిది గ్రహ సంచారమే అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ఏ స్థానాలలో ఏ పొజిషన్ను ఉంది అనేటటువంటి నిర్ణయాన్ని బట్టే మనిషి యొక్క గ్రహస్థితి అనేటటువంటి నిర్ణయించబడుతుంది. అది బేసిక్ పాయింట్. అయితే ఈ ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది ఎప్పుడైతే పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. మామూలుగా 2 గ్రహాలు కలిసిన 3 గ్రహాలు కలిసిన ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడడం చాలా అరుదుగా జరిగేటటువంటి అంశము. అలాగే అష్టగ్రహ కూటమిని కూడా మనం అంటూ ఉంటాము. అది కూడా వచ్చేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పంచగ్రహ కూటమి అంటే అర్థం ఏంటంటే, కూటమి అంటే ఏంటి? 5 గ్రహాలు ఒకే స్థానంలో ఒకే ఇంట్లో ఉండడాన్ని కూటమి అని అనడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ 5 గ్రహాలు కూడా చంద్రుడు, అలాగే బుధుడు, శుక్రుడు, గురువు, రవి అంటే సూర్యుడు, ఈ 5 గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఎప్పుడు 5వ తారీఖు రోజున సాయంకాలము ప్రారంభమవుతూ 6వ తారీఖు పూర్తిగా ఒకే ఇంట్లో ఉన్నటువంటి కారణము చేత దీన్ని పంచగ్రహ కూటమి, 6వ తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి దీన్ని పంచగ్రహ కూటమి అని అనడం జరిగింది. ఈ పంచగ్రహ కూటమి రోజున ఏవైతే ఈ గ్రహకారకత్వాలు ఒకే కక్షలో వస్తూ ఉంటాయి, అంటే ఒకే కక్షలో ఒక 10-20 డిగ్రీస్ అటు ఇటు అవుతూ ఉంటుంది. కాకపోతే ఒకే కక్షలో రావడం జరుగుతుంది. ఒకే కక్షలో రావడము చేత దీనిని పంచగ్రహ కూటమి అనడం జరుగుతుంది. ఒక్కొక్క గ్రహము మనిషి జీవితం మీద ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఈ గ్రహాలు ఏ రకంగా ప్రభావితం చూపిస్తాయి అనేటటువంటి అంశానికి వస్తే గనక, సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో ఆరోగ్యకారకుడు అని చెప్పడం జరిగింది. చంద్రుడు మనక్కారకుడు అని చెప్పడం జరిగింది. కుజుడు రోగకారకుడు, రుణకారకుడు అని చెప్పడం జరిగింది. బుధుడు బుద్ధికారకుడు అని చెప్పడం జరిగింది. బృహస్పతి సంతానకారకుడు, అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు ప్రపంచంలో జరిగే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా బృహస్పతి అంటే గురువు యొక్క అనుగ్రహం లేకుండా జరగదు. శుక్రుడు కలత్రకారకుడు అని చెప్పడం జరిగింది. కలత్రకారకుడు అంటే బికాజ్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలన్నా, దాంపత్య జీవితం బాగుండాలన్నా, అలాగే ఒక వ్యక్తికి 7వ భావాధిపతి శుక్రుడు బాగున్నాడా లేదా, అంటే వివాహం అవుతుందా లేదా అనేటటువంటి చెప్పేటటువంటి అవకాశం కూడా శుక్రుడి యొక్క కారణంతో చెప్పవచ్చు. అలాగే శని కారకత్వం. శని కారకత్వం ఏంటి? శని కర్మకారకుడు అని చెప్పడం జరిగింది. మనిషి చేసినటువంటి పాపము పుణ్యము ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా శని యొక్క దశ వచ్చినప్పుడు, లేదా శని యొక్క దశ ఏర్పడినప్పుడు మనిషి సుఖదుఖాలకు లోనవుతాడు అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. అంటే 7 గ్రహాలు మనిషి మీద ఈ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. మన గ్రహాలు 9 అని చెప్పడం జరిగింది. రాహు కేతులు 2 గ్రహాలు కూడా ఛాయా గ్రహాలు. ఛాయ అంటే కేవలం నీడను అనుసరించి నడిచేటటువంటి గ్రహాలు. అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ యొక్క ప్రభావాన్ని చూయించేటటువంటి గ్రహాలు రాహుకేతు గ్రహాలు. అవి పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వతహాగా దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ లెక్కనే ఉంటూ ఉంటాను, లేదా నేను వేరే నా ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లోనే ఉంటూ ఉంటాను. అంటే ఏ గ్రహంతో కలిస్తే దాని యొక్క ప్రభావం ఇచ్చేటటువంటి యొక్క ప్రభావం రాహుకేతుల యొక్క ప్రభావం. అంటే మనిషికి ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఏది కావాలన్నా వాటి యొక్క కారకత్వాల చేత మనిషి మీద ప్రభావితం చూపిస్తాయి. అలాగే ఈ పంచగ్రహ కూటమి రోజు కూడా ఇదే రకమైనటువంటి గ్రహం. చంద్రుడు ఉన్నాడు,
చంద్రుడు మనక్కారకుడు, బుధుడు ఉన్నాడు బుద్ధికారకుడు, శుక్రుడు ఉన్నాడు కలత్రకారకుడు, గురువు ఉన్నాడు ప్రాపంచిక కారకుడు, సంతానకారకుడు, ఐశ్వర్యకారకుడు, అలాగే రవి ఉన్నాడు ఆరోగ్యకారకుడు. ఈ 5 రకాలైనటువంటి గ్రహాలు ఒక చోట కలిసి ఉండడం కారణం చేత దీనికి సంబంధించినటువంటివి నెగిటివ్, అంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు, పాజిటివ్ నెగిటివ్స్ రెండూ ఉంటాయి. కొన్ని రాసుల వారికి పాజిటివ్ ఉంటుంది, 5 రాసుల వారికి పాజిటివ్ ఎనర్జీ, 7 రాసుల వారికి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కనుక దీని కారణం చేత చంద్రుడు అనేటటువంటి వాడు మనకారకుడు కాబట్టి కొన్ని రాసుల వారికి, అంటే ఏ రాసుల వారికి అంటే గనక వృషభ రాశి వారికి, అలాగే మిథున రాశి వారికి, అలాగే సింహరాశి వారికి, అలాగే ధనస్సు రాశి వారికి, కుంభరాశి వారికి, అలాగే మీనరాశి వారికి, ఈ రాసుల వారికి కొద్దిగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. అవి ఎలాంటి ఇబ్బందులు? మనస్సు పరంగా, అలాగే ఆరోగ్యపరంగా, ధనపరంగా, అలాగే ఆలోచించే నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా ఈ 5ంటికి కూడా ఎప్పుడూ కూడా ఇబ్బందులు జరిగే అవకాశము ఏర్పడేటటువంటి ప్రభావం దీని ద్వారా కలుగుతుంది. అలాగే దీని ద్వారా ప్రపంచానికి కూడా విపత్తులు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. అంటే మనిషి జీవితంలో అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావం ఉండదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి అది పక్కన పెడితే దీని ద్వారా గ్రహ కక్షలు అనేటటువంటి అన్నీ ఒకే కక్షలో రావడం చేత సునామీలు ఏర్పడము, భూకంపాలు రావడము, లేదు అని అంటే గనక తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరగడము, లేదు అగ్ని ప్రమాదాలు జరగడము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ఈ జూన్ 6 తర్వాత ప్రారంభమవుతాయి. లేదు అంటే జూన్ అమావాస్య నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఏర్పడతాయి. కానీ దీని పీరియడ్ అనేటటువంటిది, దీని యొక్క స్వభావం అనేటటువంటిది 12 రోజుల వరకు చూయిస్తూ ఉంటుంది. జూన్ 6 నుంచి 17, 18వ తారీఖు వరకు మీరు చూసుకోండి. దీని యొక్క ప్రభావము ప్రపంచ దేశాలలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడో ఒక దగ్గర విపత్తులు భూకంపాలు జరిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇది కొంతవరకు మన దేశానికి మన ప్రపంచానికి నష్టమే అని చెప్పుకోవచ్చమ్మా ఈ పంచగ్రహ కూటమి ద్వారా. కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా నష్టం జరుగుతుంది అంటే దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది గ్రహ సంబంధమైనటువంటి విషయం, దైవిక సంబంధమైనటువంటి విషయం కాబట్టి దైవారాధన చేసుకోవడము, రెమెడీస్ చేసుకోవడము, భగవంతుని ఆరాధించడం, ఈ రకమైనటువంటి మార్గంలో వెళ్తే మనకు కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదమ్మా. అయితే అందరికీ ఏం ప్రమాదం లేదు, కానీ ప్రత్యేకించి కొన్ని రాసుల వారికి, కొన్ని గ్రహస్థితుల వారికి ప్రభావం ఏర్పడేటటువంటి అవకాశాలు, సూచనలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రతి మనిషికి ఎప్పుడో అప్పుడు పాజిటివ్ నెగిటివ్ జరుగుతూనే ఉంటాయి. నెగిటివ్ జరగకుండా మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి అవకాశము భక్తి అనే మార్గము, సేవ అనేటటువంటి మార్గము. కొంతమందికి భక్తి అనే ప్రభావం ఉండదు, కానీ మనిషికి సహాయం చేసే గుణం ఉంటూ ఉంటుంది. అలా సహాయం చేసినా కూడా అది పుణ్యం కిందకే లెక్క వస్తుంది. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా, ఎక్కడికి వెళ్ళకపోయినా సహాయం అనేటటువంటిది అందించినప్పుడు ఆ భగవంతుడు సంతృప్తి పడతాడు. ప్రత్యేకంగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు, అభిషేకం అవి అవసరం లేదు. నువ్వు అభిషేకం చేసినా, ఒక మనిషికి సహాయం చేసినా, ఇతరులకు నువ్వు సహాయ సహకారాలు అందించినా అది కూడా పుణ్యమే. కాబట్టి ఈ పుణ్యము సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. భగవంతుడు ఇచ్చినటువంటి మార్గాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో నువ్వు పూజ చేసుకుంటావా, భగవంతుని దేవాలయానికి వెళ్ళి అర్చన చేసుకుంటావా, లేదా 10 మందికి సహాయపడతావా, నీ విఘ్నత, అది నీ యొక్క తెలివితేటలకు ఆధారపడినటువంటి అంశం. కాబట్టి ఇలాంటి గ్రహకూటమి ఏర్పడినప్పుడు మానవుడిగా మనం చేసుకోవాల్సిన ధర్మము దైవారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము అనేటటువంటి చెప్పారు. ఎందుకంటే ఇది గ్రహాలకు సంబంధించినటువంటిది, దైవికానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాని ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేదానికి కొన్ని మార్గాలు భగవంతుడు సూచించాడు. అలాంటి మార్గాలలో ఈ దేవాలయం అనేటటువంటిది, లేదా పేదవాళ్ళకు సహాయ సహకారాలు అందించేటటువంటిది అని అర్థం చేసుకుని దాని ప్రకారంగా వెళితే అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఏర్పడుతుందండి. అందరూ పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకు ఆప్షన్ కూడా భగవంతుని ఆరాధన ఉంది. అంటే ఆప్షన్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏదో ఒక మూలన ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ అది ఒక గొడ్డలతో పోయేదాన్ని గోటితో తీసేస్తారంటారు చూసారా, అలా గొడ్డలతో పోయేదాన్ని గోటితో పోయేలాగా చేసుకోవాలి అని అంటే గనక మన ప్రయత్నం, మన మానవ ప్రయత్నంగా మనం పుణ్యాన్ని సంపాదించుకొని దైవారాధన చేసుకోవడం మన ప్రయత్నం కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి. ఇక విపత్తులు అంటారా, అది ఈ పంచగ్రహ కూటమి రోజున ప్రపంచంలో ఏదో ఒక మూలనో
ఏదో ఒక దగ్గర ఇలాంటి విపత్తులు జరిగే అవకాశం ఉంటుంది. భారతదేశానికి అలా ఉండదు. భారతదేశంలో ఎక్కడో ఒక చిన్న అంటే గోటితో పోతుంది కానీ గొడ్డలి దాకా మాత్రం రాదు. బికాజ్ ఎందుకంటే మనది కర్మభూమి, వేద భూమి, పుణ్యభూమి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సనాతన ధర్మ ఆచార సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర నిత్యార్చన ఉంటుంది, దైవారాధన ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మనకు విపత్తులు అనేటటువంటివి అంతగా జరిగే అవకాశాలు అయితే కనిపించవు. అవి ప్రపంచ దేశాలు ఎక్కడో ఒక్కడే జరుగుతూ ఉంటాయి తప్ప మన దగ్గర జరిగేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.